నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశ అభివృద్ధిలో యువశక్తి ఎంతో కీలకం. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. సైనిక సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ విమర్శ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సూర్యాపేట డిప్యూటీ DMHO తనిఖీలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలపై సిబ్బందికి సూచనలు. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు చేయని TRS ప్రభుత్వం. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే శ్రీరామ్ వీర్ సింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ అభివృద్ధిలో యువశక్తి ఎంతో కీలకమని కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. నిర్మల్ జిల్లా ముతోల్ BJYM నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 1200 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు పదవులను అనుభవిస్తూ ప్రజలను, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో తెరాసకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. హైదరాబాద్లో ఈ నెల 3న జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సమావేశానికి అధిక సంఖ్యలో BJYM పదాధికారులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. युवा मोर्चा के जिलाध्यक्ष, कन्वीनर और सारे मेरे वरिष्ठ साथी जो युवा मोर्चा के यहाँ पे मौजूद है, और खास तौर से आप सभी यहाँ पर साथी जो आए हुए युवा मोर्चा के ओर से रैली शानदार निकाली। खास तौर से आप सबसे मिलने आया हूँ दिल्ली से, और प्रधानमंत्री मोदी जी जो एक हिंदुस्तानी के दिल में बसते हैं, वो ये भी जानते हैं कि एक हिंदुस्तानी चाहे कितनी भी कोने में रहना हो, उससे हम सब जाकर मिले और आप सबको इस बात का गर्व हो कि इस देश की तरक्की के लिए यहाँ पर आप जितने युवा मेरे सामने मौजूद हैं, आप सबकी ताकत इस देश की तरक्की में लगने वाली है, ये आपने मुझे याद है, अभी मेरा परिचय दिया जाना था, संक्षिप्त में बताता हूं कि 16 साल తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో నల్లపోచమ్మ తల్లికి మొట్టమొదటి బోనం కుమ్మరులు నైవేద్యంగా సమర్పించడం తరతరాల సాంప్రదాయం.
జనగామ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన కుమ్మరులు జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట దుర్గమ్మ దేవాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడ నుండి ర్యాలీగా బోనాలతో బయలుదేరి బస్టాండ్ చౌరస్తా నుండి హైదరాబాద్ రోడ్డులో గల కల్లెం కమాన్ వద్ద కుమ్మరికుంటలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ తల్లికి తొలి బోనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మర సంఘ కార్యాలయ కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు జివిలికపల్లి కార్తిక్ కుమార్ ప్రజాపతి, జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడు తాడూరు కేశవులు ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు. పొట్టుతోటే ఎంపీ కానీ దొరలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రతి ఒక్కరు మాతోటే పొట్టు పెట్టించుకుంటారు, మాతోటే నీళ్లు తాగుతారు. మేము అంటే కుల విధాలు కాకుండా అయ్యగారు ఎట్లా పుల్లు ఎట్లా చేస్తాడో మేము దేవతల దగ్గర కూడా సేవ చేస్తాము, పూజలు చేస్తాము, పొట్టు అనేది మేము పెడతాం. కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ రకంగా అమ్మవారికి మొట్టమొదటి సంప్రదించాలని చేసినాం. జై తెలంగాణ. తాడూరు శ్రీనివాసు ఐక్యత. దేశ భద్రత కోసం సైనికులుగా విధులు నిర్వహించిన మాజీ సైనికుల సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన మూడంచెల వ్యవస్థ నిర్వీర్యమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్, ముఖ్యమంత్రి, డీజీపీ, జిల్లా సైనిక్ బోర్డుల విఫలమయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేవలం 4 జిల్లాలలో మాత్రమే నామమాత్రంగా సైనిక సంక్షేమం కోసం సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. Nawab Saab from the portfolio of Civil Welfare Minister and give it to efficient minister, either KTR or Harish Rao or Prashant Reddy. రావుల రంగారెడ్డి, తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఫౌండర్ మెంబర్ను. ఈరోజు సైనిక సంక్షేమం మీద ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ముఖ్యమైన విషయాలు ప్రభుత్వాలకు, ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము సైనికుల సంక్షేమం కొరకు 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసింది. 1 రాజ్య సైనిక్ బోర్డ్, దానికి అధ్యక్షులు గవర్నర్ లేదా ముఖ్యమంత్రి. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వము డీజీపీ అధ్యక్షతన సంక్షేమ కమిటీ అని, వెల్ఫేర్ కమిటీ అని ఏర్పాటు చేసింది. 3వది జిల్లాలలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు కలెక్టర్ ఆధ్వర్యంలో జరగాలి. ఈ 3 అంచెల వ్యవస్థ కనుక పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు 3ంటికి 3 అట్టర్ ఫ్లాప్. 24 ఏళ్ల నుంచి రాజ్య సైనిక్ బోర్డు సమావేశం లేదు. గవర్నర్ అధ్యక్షతన లేదా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ కమిటీ నెలకొకసారి సమావేశం కమ్మని ముఖ్యమంత్రి గారు ఆదేశం, ఏడాదికొక్కసారి కూడా సమావేశం పెడతలేరు. అలాగే జిల్లా కలెక్టర్లు ఏ ఒక్క కలెక్టర్ గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి సమావేశం పెట్టలే. అంతకుముందు కూడా ఉమ్మడి జిల్లాలుండే, అప్పుడు పెట్టలే. కనుక మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి ఈ విషయం తెలియజేయాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము. మీరు ప్రభుత్వానికి తెలియజేయండి. తక్షణమే ఈ 3 అంచెల వ్యవస్థ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గా మేడే రాజు సాగర్ నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ జాగృతి నిర్మాణంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ జాగృతిని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి తెలంగాణ వాదాన్ని వినిపించారు. 2006 నుండి 2008 వరకు జాగృతి కోశాధికారిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు జాగృతి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సూర్యాపేట జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ హర్షవర్ధన్ వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నేరేడ్చెర్ల, పెంచికల్ దిన్నె పిహెచ్సిలను తనిఖీ చేసిన సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు అందించారు. ఆయా పిహెచ్సిలలో ఉన్న గర్భిణులతో, ఇతర రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీరు రక్త పరిశీలన చేయించుకున్నారా? హెచ్బి రెగ్యులర్గా ఎప్పుడు డాక్టర్ చెప్పిన టైం కొట్టి తీసుకోవాలమ్మా, పరీక్ష చేయించుకోండి. మంచి ఆహారం తీసుకోవాలి, మంచి రెస్ట్ తీసుకోవాలి. అమ్మ ఏంటి ఎక్సర్సైజ్ అది చూసుకున్నావా? అందులో ఈ ట్రైన్ ఒకటి, ఫుడ్ ఒకటి. भाई साहब हेलो కొంచెం జరగండి సార్. ఫోన్ మన ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా మన సూర్యాపేట జిల్లాలోని అంబేద్కర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెట్లు నాటడం జరిగింది. అది ఎందుకు అంటే మనం చూసాం గత 2 సంవత్సరాలుగా కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులలో సమర్థవంతంగా మరి వైద్య ఆరోగ్య శాఖని నడిపించుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ వినూత్న పద్ధతుల్లో కోవిడ్ని ఎదుర్కొని దాన్ని అరికట్టడంలో మరి మన శ్రీనివాసరావు గారు డాక్టర్ గారి పాత్ర ఎంతైనా అమోఘనీయం. అది వాళ్ళంతా మిగతా రాష్ట్రం మొత్తానికి దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాలని అట్టడుగు వాళ్ళకి చేరేటట్టుగా చర్యలు తీసుకొని మరి కోవిడ్ని కట్టడి చేసింది మనం చూసినాం. కాబట్టి ఈ సందర్భంగా మరి దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి వారు అనుకున్నది సిద్ధించేటట్టుగా ఆ భగవంతుడు మనసారా దీవించాలని కోరుతున్నాను. బాపట్ల జిల్లా చుండూరు సర్కిల్లోని ఆమర్తలూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ దశలో ఉన్న వివిధ కేసుల ఫైల్స్లను పరిశీలించి దర్యాప్తులో అధికారులకు పలు మెలకువలను వెల్లడించారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, సిఐలు, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. आपके निरीक्षण के लिए, इंस्पेक्शन के लिए हाजिर है। వెళ్ళిపోయినాయి కదా. కరుణాకర్ మీద ఏం కేసులు ఉన్నాయి? ఎన్ని షీట్స్లో ఆధార్ నెంబరు ఇవన్నీ ఉన్నాయా? ఎన్ని షీట్స్లో లేవు?
బుక్స్ చూపించండి. పెద్దవాడు సార్, ఇతను పెద్దవాడు సార్. ప్రజెంట్ మొత్తం టీ షాప్ పెట్టి టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారు సార్. గతంలో ఎస్ఐ పని చేశారు సార్. ప్రజెంట్ టిఫిన్ సెంటర్ పిఎస్ను వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. సో ఈ మన అమృతలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో లాస్ట్ 3 yearsలో క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏ క్రైమ్ ఎక్కువ జరుగుతున్నాయి, ఎట్లాంటి క్రైమ్స్ తక్కువ జరుగుతున్నాయి, ఓవర్ 3 years క్రైమ్ ట్రెండ్ తగ్గిందా పెరిగిందా, దాని తర్వాత ఆ కేసులో ఇన్వెస్టిగేషన్లో పురోగతి ఎలా ఉంది, ఎన్ని అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ట్రయల్ కేసెస్ ఉన్నాయి, అదేవిధంగా స్టేషన్ రికార్డ్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సో స్టేషన్ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, దాని తర్వాత ఈ మన కానిస్టేబుల్స్ పనితీరు ఎలా ఉంది, రైటర్స్ పనితీరు ఎలా ఉంది, ఎస్హెచ్ఓ పనితీరు ఎలా ఉంది. సో ప్రతి కానిస్టేబుల్కి ఒక విలేజ్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ విలేజ్లో ఏం జరుగుతూ ఉంది, ఆ కానిస్టేబుల్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది. అదేవిధంగా మహిళా పోలీస్, ప్రతి ఒక విలేజ్లో ఒక మహిళా పోలీస్ ఉంటున్నారు. సో ఆ విలేజ్ ఇన్ఫర్మేషన్, ఆ విలేజ్ హిస్టరీ, ఆ విలేజ్లో ఉంటున్న సస్పెక్ట్స్, రౌడీస్, హిస్టరీ షీటర్స్ వాళ్ళ గురించి వాళ్ళకి ఎంతవరకు తెలుసు, ఇవన్నీ దాని మీద పరిశీలించడం జరిగింది. సో వాళ్ళను ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసే విధంగా పని చేయాలని వాళ్ళని చెప్పడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ పరిధిలో ఏదైతే అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఉన్నాయో దాంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాంట్లో త్వరగా ట్రయల్ కంక్లూడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయాలి. విలేజ్ రాస్టర్స్, కన్విక్షన్ రిజిస్టర్స్, ఎంఓ ఇండెక్స్, జీడీ, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, ఇట్లాంటి అన్ని రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేసుకొని పెట్టాలి స్టేషన్లో, ఆదేశించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ స్పాట్స్ ఏమున్నాయి, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా రేపల్లె సిపిఎం అగ్రనాయకుడు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 16వ వర్ధంతి సభ స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. పట్టణ కమిటీ సభ్యుడు వై కిషోర్ కొరటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలలో పాల్గొన్న కొరటాల చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారని అన్నారు. లంక భూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి వాటిని పేదలు సాగు చేసుకునేందుకు సుసాధ్యం చేశారని అన్నారు. సభలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కొరటాల సత్యనారాయణ గారు రేపల్లె ప్రాంత రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. కొరటాల గారు విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేయటం, మన ప్రాంతంలో పేపర్ గ్రామంలో చెందించిన వ్యక్తి కొరటాల సత్యనారాయణ గారు. కొరటాల సత్యనారాయణ గారు రేపల్లె నియోజకవర్గానికి 1962, 78 2 దఫాలు శాసనసభ్యులుగా పనిచేయటం. ఈ నియోజకవర్గంలో పేదలు, చేనేత కార్మికులు, దళితులు, గిరిజనులు వీళ్ళందరి సమస్యలు, రైతాంగ సమస్యల మీద ఒక స్పష్టమైన అవగాహనతో పనిచేసిన వ్యక్తి. పాత రేపల్లె నియోజకవర్గంలో దళిత గ్రామాలకు విద్యుత్ సదుపాయం తీసుకురావడం కానీ, లేదు ఆ చివరి చెరుకుపల్లి ప్రాంతంలో బొంగపోత రైతులకి అప్పట్లోనే సబ్సిడీ కిరోసిన్ ఇప్పించడం కానీ, లేదా రేపల్లె పట్టణంలో జూనియర్ కాలేజ్ ఆవరణలో ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా శాశ్వత ఇళ్ల స్థలాలు, నేతాజీ కాలనీ లాంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించే దాంట్లో కానీ, లేదా రేపల్లె పట్టణంలో 18వ వార్డు కానీ, లేదు రెల్లీ కాలనీకి సంబంధించి కానీ, ఇట్లాంటి అనేక గ్రామాల్లో కరెంటు సదుపాయాలు తీసుకురావడం కోసం కానీ, శ్మశాన స్థలాల సమస్యలు ఉన్నది కానీ పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ గారు. ఇవే కాకుండా రైతాంగానికి సంబంధించి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో పోతర్లంక వాటర్ స్కీమ్ అనేటువంటి దాన్ని లంక గ్రామాల రైతాంగం కోసం అప్పట్లో కొరటాల గారు ఉన్నప్పుడు అది ఆచరణలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అట్లానే ఈరోజు అనేక రూపాల్లో మన రాజకీయాలు చూస్తూ ఉన్నాము. ఎవరు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి రాజకీయాలు ఉన్న పరిస్థితి. కానీ కొరటాల సత్యనారాయణ గారు చేనేత కార్మిక కుటుంబం కానప్పుడు కూడా ఒక చేనేత కార్మికుల్లాగా చేనేత కార్మికుల సమస్య మీద స్పష్టమైన అవగాహన కలిగి ఉండేవాళ్ళు. అదేవిధంగా ఈ అనేక రకాల పనుల మీద హైదరాబాద్ లాంటి చోటకి సచివాలయం దగ్గరికి ఈ ప్రాంతం నుంచి వాసులు వెళ్తున్నప్పుడు ఏరా బాబు అనేటువంటి పేరుతో ఆప్యాయంగా పలకరించి వాళ్ళ సమస్యల మీద స్పష్టమైన అవగాహనతో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న కొరటాల సత్యనారాయణ గారు. ఆయన ఆశయాల కోసం ఆయనకి ఈరోజు జోహార్లు తెలియజేస్తున్నాం. అంటే ఆయన ఏదైతే ఆశించాడో కమ్యూనిస్ట్ పార్టీలో
ప్రజలందరూ సమానంగా ఉండాలి, వ్యవసాయ కార్మికులు కానీ, లేదు వృత్తిదారులు కానీ, లేదు మిగిలినటువంటి వాళ్ళందరూ ఏ రకమైతే కష్టజీవులందరూ కూడా ప్రజా ఉద్యమాల్లో ముందుకు రావాలంటే ఏది దాచిచ్చారో ఆరోపణలో పనిచేయడం కోసం సిపిఎం ఆఫీసులో నివాళులు తెలియజేసి ఈరోజు 16వ వర్ధంతి నిర్వహించడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో రాష్ట్రంలో కానీ అట్లానే రేపల్లి నియోజకవర్గంలో కానీ ఆ రకమైనటువంటి ప్రజా సంస్థలు ఇప్పటికే జనం కోసం సిపిఎం అనే పేరుతో ఈ కాలంలో పేదలున్న ఏరియాలో రేపల్లో కూడా కొన్ని ఏరియాల్లోకి వెళ్ళి వాళ్ళ సంస్థలు పరిశీలించడం జరిగింది. కొట్టాల గారు లాంటి వాళ్ళు ఎట్లయితే పనిచేశారో ఆ రూపంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నడపడం కోసం ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్రంలో కూడా అనేక చోట్ల కొట్టాల గారికి నివాళులు తెలియజేస్తూ కొట్టాల భవన్ పేరుతో అనేక చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరిగింది. రేపల్లిలో కూడా ఈ మీటింగ్ హాల్ కూడా కొట్టాల మీటింగ్ హాల్ అనేటువంటి కూడా పేరు కూడా పెట్టడం జరిగింది. కమ్యూనిస్ట్ కొట్టాల గారి 16వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు తెలియజేస్తున్నాము. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బూచన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ విజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, లక్ష్మణ్ రావు తదితరులు 15 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ క్యాంపు కార్యాలయం ఆవరణలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. డాక్టర్ ఆనందన్న నాయకత్వం, డాక్టర్ ఆనందన్న నాయకత్వం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పీపుల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నితిన్ మృతి చెందాడని ఆసుపత్రి ముందు మృతిని బంధువులు ఆందోళన చేశారు. నల్గొండ జిల్లా టీపీ గౌరారం గ్రామానికి చెందిన 19 ఏళ్ల నితిన్ 9 రోజుల క్రిందట విషం తాగాడు. 2 రోజులు బాగానే ఉన్నా ఆపరేషన్ చేసిన తర్వాత ఉలుకు పలుకు లేదని బంధువులు అంటున్నారు. చనిపోయిన తర్వాత మృతదేహానికి ట్రీట్మెంట్ చేశారని, ఉన్న డబ్బులు కట్టించుకొని డాక్టర్లు చనిపోయాడని చెప్తున్నారని బాధితులు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు మృతుడిని తరలించేదే లేదని బంధువులు పట్టుబట్టారు. సర్జరీ చేసింది ఏముంది, గొంతు సర్జరీ అసలు సూసైడ్ చేసుకుంటే గొంతుతో ఏం పని? ఒకటి ఎవరు సర్జరీ చేసి రావాలి? అసలు ఇక్కడ డాక్టర్లు ఉన్నారా లేరా? వాట్సాప్ చాటింగ్ తోటి మెడిసిన్ నడుస్తుంది మా నమ్మకం. 3 రోజులు ఆ సర్జరీ అయిన తర్వాత డెత్ అయినా వాడు ఉండా లేడా తెలియదు. ఆక్సిజన్ పెట్టి 3 రోజులు నడిపించారు. చివరికి నిన్న సాయంత్రం బిల్లు కట్టిన తర్వాత పూర్తిగా అంటే 20,000 నిన్న 4 గంటలకు కూడా కొన్ని అమౌంట్ కట్టించుకొని లాస్ట్ చనిపోయాడని చెప్పేశారు. మా బాధ ఏంటంటే 18 ఏళ్ళ పిల్లగానికి ఊపిరితిత్తులు ఖరాబు. ఎక్కడ 18 సంవత్సరాల పూరగానికి ఊపిరితిత్తులు అనేది ఎక్కడ ఖరాబు? ఒకవేళ అయ్యింది అనుకోండి, మనం ఒక జ్వరం వస్తేనే మనం బీపీ చెక్ చేసుకుంటాం, షుగర్ చెక్ చేస్తారు, అన్ని చెక్ చేస్తారు. అటువంటిది వీనికి గొంతు ఆపరేషన్ చేస్తున్నప్పుడు కనీసం బీపీ ఎంత ఉందని తెలియదా? ఆ జానీ అని ఒక సూపర్వైజర్ ఉన్నాడు. వాడంటాడు, అతను అంటాడు నిన్న సాయంత్రము బీపీ ఎక్కువ చనిపోయాడు, ఏం చేస్తాం? నిన్న రాత్రి వచ్చే ఒక ఆయన ఏమంటాడు, డాక్టర్లు పోసిరా మందు ఒక ఆయన అంటాడు. తాటుబారితో ఏం పని? నిన్న సాయంత్రం ఒక 40 గుండాలు పెట్టుకొని ఇక్కడ మా మీద దౌర్జన్యం దిగిరు. ఇంకో మెడికల్ షాప్ లో ఒక స్టాఫ్ అంటాడు, మా ఉండి అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోతే నీకు దగ్గర ఎన్ని మెడిసిన్ మిగిలినాయో తీసుకొచ్చి ఇచ్చేసి పైసలు ఇస్తా అంటాడు. పద్ధతేనా? ఏమన్నా పద్ధతేనా? అంటే వీళ్ళు డబ్బుతోటి వాడుతుందా, ప్రాణంతో కనబడుతుందనే కావాలి. ఒక బీద కుటుంబం వాళ్ళది, ఇంకా వాళ్ళ తప్ప ఇంకోటి లేడు వాళ్ళ కుటుంబానికి. మాకు ఎట్లా చనిపోయాడు, ఎవరు సర్జరీ చేసిర్రు, సర్జరీ చేసిన రిపోర్ట్ కావాలి. ఇంకా 10 లక్షలు పెడతాం అని బతికేమను అంతే. ఇక లేదంటే 20 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. మనకి వాళ్ళ ఆర్థిక ట్రీట్మెంట్ చేస్తానే నేను సార్ ఏంటంటే మేము చేస్తానే ఉన్నాం. 10 రోజులు అయింది సార్. ఆపరేషన్ చేసిన తర్వాత ఇక మాట లేదు, సప్పుడు లేదు. అవతలనేమో మంచిగానే చేయి సాయిగా చేసేది. పేరు అంటే తలకాయ ఊపేది. మంచిగానే ఉండేది సార్. మంచిగానే ఉంటుందని మాకు కూడా జర ఆశ కొట్టాలి. మళ్ళీ ఆపరేషన్ చేసినాక సప్పడలేదు సార్. పేరు లేదు. ఎన్ని డబ్బులు కట్టారు? డబ్బులు మెడిసిన్స్ తీసుకుంటూనే ఉంటారు. రోజు 3 సార్లు, 3 సార్లే 4 సార్లు. ఒక రోజుకి ఎంత అయింది అమౌంట్? ఒక రోజుకు 25,000 అట్టాయి మెడిసిన్స్. ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నాం? న్యాయం అంటే ఇప్పుడు ఒక పిల్ల ఉంటే చనిపోయిన అట్టనే ఉంది. ఆ అబ్బాయికి పెడితేడే అట్లా అయిపోయింది. పరిస్థితి ఏందని అడుగుతుంది సార్.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 4 జాతీయ రహదారులను మంజూరు చేయగా అందులో ఒకటి పూర్తి కావచ్చిందని ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే శ్రీరామ్ వీర్ సింగ్ అన్నారు. కోదాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన ఆయన పట్టణంలోని ఎన్ఆర్ బ్యాంక్యూట్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 2,71,000 రూపాయలు మంజూరు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కింద పేదవాళ్లకు 5 లక్షలు ఇస్తున్న ఆ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని ఆరోపించారు. I will speak our honorable Prime Minister. Why the people of rural areas not getting the benefit of housing scheme of Prime Minister Narendra Modi? The first state where I saw the rural areas, this scheme is not implemented. What is the problem? I will speak our central leadership, and it is. I am shocking when people told me free ration under the scheme of National Food Security Act. People could not get 2 months, 3 months. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ అభివృద్ధిలో యువశక్తి ఎంతో కీలకం. కేంద్ర మాజీ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్. సైనిక సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం. తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ విమర్శ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సూర్యాపేట డిప్యూటీ డిఎంహెచ్ఓ తనిఖీలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలపై సిబ్బందికి సూచనలు. తెలంగాణలో కేంద్ర పథకాలు అమలు చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే శ్రీరామ్ వీర్ సింగ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.